హాయ్ ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఓకే, మరి చాలా రోజుల తర్వాత అయితే వీడియోకి వచ్చానమాట. సో మరి ఆ వీడియో ఏంటంటే, సో ఈవినింగ్ అయితే అవుతుంది. సో మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. మరి ఏ టెంపుల్ అనుకుంటున్నారా? మల్లేశ్వరం అండి. మల్లేశ్వరంలో శివుని టెంపుల్ అనేసి ఉంది. సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. సో ఫైనల్గా బయలుదేరేసామన్నమాట. ఓకేనా, స్టార్ట్ అయిపోతే అయిపోయాం. సో, నేనైతే అక్కడ మ్యూజిక్ మంచిగా అంటే ఆంజనేయుడిదైతే పెట్టాడనమాట. అదే 'హనుమాన్' మూవీలో ఉంది గదా సాంగు. చాలా బావుండింది. బట్ నేనది పెడదామంటే కాపీరైట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో, దాని నుంచి నేను మ్యూజిక్ వస్తుందని నేను వాయిస్ అది కట్ చేసి నా వాయిస్ అయితే ఇస్తున్నాననమాట. సో, ఇప్పుడొచ్చేసి మల్లేశ్వరం గ్రౌండ్ అనమాట. పక్కలో ఉంది కదా! మల్లేశ్వరం గ్రౌండ్ అది. సో, నేనైతే స్టార్టింగ్ 10 ఇయర్స్ బ్యాక్ నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను బైక్ నేర్చుకునింది ఈ గ్రౌండ్‌లోనే. స్కూటీ. సో, ఈ గ్రౌండ్ అంటే నేను ఇంకా లోపల వెళ్లి చూపించలేదు. బయట నుంచి అలా అయితే చూపిస్తున్నాను. సో, గ్రౌండ్ దాటైతే వెళ్తున్నాము మల్లేశ్వరంలో. సో, అలా అంతే కాదు, ఇక్కడ చూడండి గ్రౌండ్ ఇప్పుడు కొంచెం కనిపిస్తది. సో, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందనమాట షాపింగ్ ఏరియా అనేది. సో, నిల్చుకొని ఉన్నాం అక్కడ చూడండి. కాంచీవరం వరమహాలక్ష్మి అని ఉంది. షాప్ అనమాట. సో, ఇదే అండి. బట్ ఇప్పుడు కాస్త నైట్ అయింది కాబట్టి ఎత్తేసారు. సో, ఈ సైడ్ ఫుల్ పెట్టుకొనే ఉంటారనమాట బట్టలు ఎప్పుడూను. సో, అంటే ఎప్పుడు ఇది బిజీనే ఉంటుందండి. బిజీ ఏరియానే ఇది వచ్చేసి 8థ్ క్రాస్ అనమాట. మల్లేశ్వరం 8థ్ క్రాస్. సో, మీరు చూడండి ఇప్పుడు కూడా జనాలు ఎలా ఉన్నారనేసి. సో, ఫుల్ అంటే ఫుల్ షాపింగ్ ఏరియా. మనం ఏం లేదనేకి లేదు. ఇక్కడికొచ్చినామంటే వెజిటబుల్స్‌తో సహా మన ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని వెళ్ళొచ్చనమాట. బట్ కాస్త ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. బట్ బట్టల్లో అన్నీ అలాగ లేదండి. సో, అందరూ ఒకే ప్రైస్ అయితే చెప్తారు. బట్ రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయన్నమాట. సో, మేమంతా కూడా ఇక్కడే అయితే తీసుకుంటాము మల్లేశ్వరంలోనే. సో, చూడండి ఇప్పుడు మేము 8:00 ఆర్ ఎంతో అవుతుందనమాట టైము. సో, ఇంత టైంలో కూడా ఫుల్ బిజీ ఉందనమాట. మీరసలు సండే వచ్చారంటే కాలు పెట్టడానికి కూడా అవ్వదు. అంత రష్ ఉంటారనమాట. వీక్ డేస్‌లో కూడాను ఉంటారు. ఓకే, మరి సిగ్నల్ దాటేసి వెళ్తున్నాము. సో, ఇక్కడ కూడా అంతే. లెఫ్ట్ సైడ్‌లో ఎక్కువ అంటే రైట్ సైడ్‌లో కూడా ఉంటాయి. బట్ లెఫ్ట్ సైడ్‌లో కూడా చాలా అంటే చాలా ఫుల్ షాపింగ్‌దే ఉంటుందన్నమాట ఏరియా. మరి ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇంకా కాసేపట్లోనే వచ్చేస్తుందనమాట. ఇంకేం 2, 3 మినిట్స్ అంతే పడతది ఇక్కడ నుంచి దగ్గరనే. సో, చూసారంటే ఫుల్ షాపింగ్ అనేదే ఉంటదనమాట. మరి వెళ్తూ ఉంటే అరవింద్ స్టోర్ అని అయితే కనిపిస్తోంది. సో, అంటే మరి ఇంకా వెళ్తూ ఉన్నాం. ఎంతసేపు ఇంకా ఇక్కడ చూడండి పూల మార్కెట్ అనమాట. మాలలు ఎంత ఫ్రెష్‌గా ఎంత బావుంటాయంటే అంత బావుంటాయి తెలుసా మల్లేశ్వరం మార్కెట్. చూడండి. అంత ఫ్రెష్‌గా అయితే ఉంటది. బట్ చాలా అలంకారం ఎంత బావుంటుందంటే చూడడానికి అంత ముచ్చటగా ఉంటుందనమాట. ఫుల్ ఒక లైన్ ఫుల్లు పూల మాలలే ఉంటాయన్నమాట. సో, ఫైనల్‌గా అయితే మేమైతే వచ్చేసాం. సో, పార్కింగ్ అయితే చూస్తూ ఉన్నామనమాట. సో, పార్కింగ్ ఇక్కడేమంటే స్పెషలు, ఇక్కడ ఇదే ప్లేస్‌లో అంటే రైట్ సైడు, లెఫ్ట్ సైడు, అటు ఇటు పక్కలోనే ఒక 5, 6 గుళ్ళుండాయండి. సో, గంగమ్మ దేవస్థానం ఉంది. ఇంకొక అమ్మవారి దేవస్థానము, శివుని దేవస్థానము అలా పక్కలోనే చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఎవరైనా ఇక్కడ మల్లేశ్వరం విజిట్ చేశారంటే ఇదొక ఏమంటారు? ఇదొక ప్లస్ పాయింట్ అనమాట. మనం ఒక టెంపుల్‌కొచ్చామంటే సో, ఇవన్నీ విజిట్ చేసైతే వెళ్ళొచ్చు. అండ్ అంత ప్రశాంతత అయితే ఉంటుంది దేవస్థానంలో. సో, ఇదే అండి దేవస్థానం. శివుని దేవస్థానం అయితే ఇదే. సో, మేమైతే నడుచుకొని అక్కడ చూడండి ఇది గంగమ్మ దేవస్థానం అనమాట. సో, చాలా పవర్‌ఫుల్. చాలామంది వస్తూనే ఉంటారు ఎప్పుడు చూడు దేవస్థానంకి. సో, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటే మనకు కూడా ప్రశాంతత దొరుకుతుంది గదా! సో, బట్ మేమైతే ఈరోజు లేట్ అవుతుందని మేము షాప్‌కి వెళ్ళాము. ఒక్క దేవస్థానంకే వెళ్ళామనమాట. శివుడి దేవస్థానంకి. సో, ఇదే అండి ఎంట్రన్స్. ఓకే, మరి లోపలికి వెళ్ళిపోతున్నాం. సో, స్టెప్స్ అయితే దిగి వెళ్తూ ఉన్నాము. చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ మనశ్శాంతి ఉండే ప్లేస్ అంటే ఇదే అనమాట. ఎందుకు తెలుసా? దేవస్థానాలకొచ్చామంటే మనకి ఎక్కడ లేని ప్రశాంతత అనేది మనలో మొదలవుతుంది. మనం అనుకోకపోయినా గూడా అది స్టార్ట్ అయిపోతుందనమాట.
అండ్ ఎంత ప్లేస్ ఉంది కూర్చోవడానికి, చాలా బాగుంటుంది. ఎంత పీస్ఫుల్ అంటే మనం వచ్చి కూర్చొని 1 అవర్ 2 అవర్స్ కూడా టైం స్పెండ్ చేసని వెళ్ళొచ్చు. ప్లేస్ అయితే మంచిగా ఉంటుంది కూర్చోవడానికి. సో ఇది స్టార్టింగ్లో బాగుంటుంది కదా. సో ఇది అనమాట, ఆపోజిట్ దేవస్థానం. ఇది దేవస్థానం అనమాట. సో శివుడు దేవస్థానము. అండ్ దీంట్లో విశిష్ట ఏంటనేది ఒకసారి మీరే అయితే చూడండి. సో ఇది ఫుల్ ఉంటుందన్నమాట. అక్కడ నంది కనిపిస్తున్నారు, నంది కింద శివుడు ఉన్నారనమాట. బట్ ఇక్కడ వచ్చేసి నంది దగ్గర వాటర్ అనేది వస్తూ ఉంటుంది చూడండి, నోట్లో నుంచి వస్తుంది. అది శివుడి పైన ఆ వాటర్ అనేది పడుతూ ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇది వాటర్ ఉంది కదా. సో దీంట్లో అయితే ఇవి చేపలు అండ్ తాబేలులు అనమాట. చూడండి ఎంత బాగున్నాయనేసి. సో చాలా ఉంటాయన్నమాట ఫిష్, ఈ తాబేలు అనేవి. అంటే ఇక్కడ వచ్చి కాయిన్ అనేది వేస్తూ ఉంటారు. బట్ ఎందుకు వేస్తారని నిజంగా నాకు తెలియదు. బట్ కాయిన్స్ అయితే వేస్తూ ఉంటారనమాట. సో ఫిష్ చాలా చాలా బాగుంటుందన్నమాట. అక్కడ దర్శనం చేసుకొని వచ్చి కాసేపు కూర్చొని ప్రశాంతతతో ఉండొచ్చు అనమాట. మేమైతే ఒక 10-15 మినిట్స్ అక్కడే కూర్చొని అయితే ఉండాలా. సో చూడండి ఎన్ని ఫిషెస్ కనిపిస్తున్నాయన్నమాట, బ్లాక్, వైట్. సో ఇదన్నమాట, చాలా బాగుండింది. సో విజిట్ చేయండి ఎవరైనా మల్లేశ్వరం. అంటే పక్కలో వస్తే మల్లేశ్వరం అని వచ్చి ఒక్క టెంపుల్ కానీ వచ్చినా కూడా మీరు అన్నీ పక్కపక్కల్లో ఉంటాయి కాబట్టి సో మనం మీరని దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. దేవుణ్ణి చూసినట్టయితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు అయితే కనిపించింది మీకు అక్కడ వాటర్, నంది దగ్గర నుంచి వాటర్ కారి మన శివుడి పైన అయితే మంచిగా పడుతుంది. సో ఫైనల్గా ఇదండి లోపల దేవస్థానము. సో మరి బయట అయితే వచ్చేసామన్నమాట. మరి ఇప్పుడైతే మేము దేవుణ్ణి ముక్కొనేసి కాసేపు ఉండేసి మేమైతే ఇప్పుడు బయలుదేరేసాం. సో ఇప్పుడైతే చెప్పారు హోటల్కి వెళ్ళి భోజనం చేసి వెళ్ళాలనేసి. సో మేమైతే మారుతి హోటల్కి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. బట్ నేను హోటల్లో తీయడం అయితే మర్చిపోయినాను. ఇది ఎస్టర్డే, నిన్న మేము వెళ్ళామన్నమాట. సో ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఇదండి మారుతి హోటల్ అనేసి. టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్గా ఉండింది, ఓకేనా. ఓకే, బాయ్.